ఇప్పుడు రాష్ట్రంలో గత 3-4 రోజుల నుంచి కూడా కొన్ని అలజడులు రేగుతున్నాయి. ఒకవైపు జనసేన ఎమ్మెల్యేకి సంబంధించి హనీ ట్రాప్ గానీ, అంబటి రాంబాబు గారు ఏమో చంద్రబాబు గారిని పచ్చిబూతులు తిట్టడం కానీ, జోగి రమేష్ గారు నారా లోకేష్ గారిని తిట్టడం కానీ, ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్, లడ్డూ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఈ సీన్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళలో వాళ్ళే దాడులు చేసుకుని ఇదంతా కూడా క్రియేట్ చేస్తున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి దీని మీద? ఖచ్చితంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ అండి మీరు చెప్పినట్టు. ఎందుకంటే అంబటి రాంబాబు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రులు తిట్టారు. ఇదే దీన్ని అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి గారిని తిట్టారు, గుర్తుందా? అంటే భువనేశ్వరి గారిని తిట్టారు అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరెంట్స్ ని తిట్టారు. ఇదే తీసుకుంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పిల్లల్ని తిట్టారు, వాళ్ళ మదర్ ని ఒకప్పుడు తిట్టున్నారు. అంటే దీన్ని మీరు ఎలా తీసుకున్నారంటే ఒక వారసత్వం ఉంటుంది చూడండి, బూతులకు కూడా వారసత్వ రాజకీయాలు వాడుకుంటున్నారు అనమాట వీళ్ళు. అంటే మేము బూతులతో దాడులు చేస్తే, మేము వాళ్ళ మెంటల్ గా టార్గెట్ చేస్తే అప్పుడు వీళ్ళు కొంచెం తగ్గుతారు, వీళ్ళు మేము చేసిన తప్పులను బయటకు తీసుకురాకుండా ఉంటారు అని చెప్పేసి చెత్త రాజకీయాలు, బూతులతో సంబంధించిన రాజకీయాలు చేస్తున్నారే తప్ప అంబటి రాంబాబు గారు గుర్తుపెట్టుకోండి, అసలు ఆ లకారాలు మాట అనేది చాలా తప్పు. మీ ఇంట్లో ఆడపిల్లలు గారు మాట్లాడిన రోజు మీకు ఈ బాధ అనేది తెలుస్తుంది. ఇది చాలా తప్పు, మేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాల మీద, గుళ్ళ మీద, ముఖ్యంగా రథాలు తగలబెట్టడం, విగ్రహాలు తగలబెట్టడం ఇవన్నీ కూడా ఎక్కువ జరిగాయి. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు. అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు గారు, వీళ్ళ హయాంలో ఇటువంటి ఎక్కడా జరగలేదు. కిందకు వైసీపీ హయాంలోనే ఇవన్నీ జరిగాయి అంటారు ఈ దాడులు? వైసీపీ హయాంలో ఎందుకు జరిగాయంటే వీళ్ళు ఏదో ఒక దోపిడీకి, అక్కడ జరిగే ఏదో ఒక తప్పుకి, ఏదో ఒక కుంభకోణానికి ట్రై చేస్తారు. ఆ కుంభకోణాన్ని దాచిపెట్టాలి అని అంటే ఇలాంటి గుళ్ళు పడగొట్టడము, అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటాం కదా, ఆ గుళ్ళు పడగొట్టడము, దోపిడీలు చేయించడము, సంథింగ్ లేడీస్ కానీ ఏదో సంథింగ్ బూతుల పురాణాలు, ఇలాంటి మీడియాకు ముందుకు అంటే దీన్ని దాచిపెట్టడానికి, ఇది బయటకు రాకుండా ఉండడానికి చేస్తారనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు అనేది అప్పుడు ఒక క్రిస్టియన్ కాబట్టి, సో మతం అనేది వేరు కాబట్టి, ఆయన సెట్లు వేసుకొని పూజలు చేస్తాడు కాబట్టి అసలు ఆ దేవుడి గుడికనే ఆయన వెళ్ళడు. నువ్వు ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్నప్పుడు సతీ సమేతంగా వెళ్ళి బట్టలు పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది రూల్, ప్రోటోకాల్. సో అది కూడా నువ్వు తప్పించేసి సెటిల్ వేసుకొని పూజలు చేసిన రోజులు ఉన్నాయి. సో అలాగే ఎప్పుడైతే ఇలాగా లీగల్ గానీ ఇల్లీగల్ గా అనే విషయాల్ని మీరు రెండు జెరాక్స్ లాగా చూపిస్తారో, అలాగే మీరు చేసిన రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి. సో తప్పుని తప్పు అని ఎవరైనా మీకు చూపిస్తే దాన్ని డైవర్షన్ చేయడానికి ఇంకొక విషయాన్ని మీరు క్రియేట్ చేస్తారనమాట. ఆ క్రియేట్ చేసిన దాంట్లోనే ఇప్పుడు బయటకు వచ్చేయాలి.